Hello guys, welcome back to my channel BS Vlogs 16. I'll come back with a new video. ఈరోజు వ్లాగ్ ఏంటంటే జర్నీ ఫ్రమ్ మై కాలేజ్ టు మై హోమ్ టౌన్. ఇది బస్ స్టాప్ అనమాట. దీన్ని జనపసత్రం కూటోడ్ అంటారు. ఆంధ్ర నుంచి వచ్చే బస్సులన్నీ ఇట్లనే వస్తాయి. మేము ఎప్పుడు కాలేజ్కి రావాలన్నా కాలేజ్ నుంచి వెళ్ళాలన్నా ఇక్కడే వెయిట్ చేస్తాం అనమాట. ఇది మాకు బస్ స్టాప్ అనమాట. ఇట్లా అక్కడ పైన వెళ్తున్నవన్నీ శ్రీకాళహస్తి మీద వెళ్తాయి. ఇట్లా వెళ్ళే వెహికల్స్ అన్నీ పుత్తూరు మీద వెళ్తాయి అనమాట. ఇప్పుడే బస్సు వచ్చింది. ప్రజెంట్ మాకు సెమిస్టర్ అయిపోయింది, అందుకని సెమిస్టర్ హాలిడేస్ అనమాట 10 days. ఈసీ బ్రాంచ్ మా బ్రాంచ్ వాళ్ళకి మాత్రం కాలేజ్ అయిపోయింది, బట్ సిఎస్సి వాళ్ళకి మాత్రం ఇంకొక ఎగ్జామ్ ఉంది. వాళ్ళు రేపు వస్తారు, అందుకు ముందు మేము వెళ్తున్నాము. నార్మల్గా మేము బస్సు బుక్ చేసుకుంటుంటామే, కానీ ఈసారి కాలేజ్కి నార్మల్గా హాలిడేస్ లేవు కాబట్టి మా కాలేజ్కి మాత్రమే హాలిడే కాబట్టి బస్ బుక్ చేసుకునే అవసరం ఏం లేదు. అంత క్రౌడ్ ఏమి ఉండరు కాబట్టి ఫ్రీగానే వెళ్ళిపోవచ్చు. కానీ ఎప్పుడైనా నేను ఇంటి నుంచి కాలేజ్కి వచ్చేటప్పుడు కానీ వెళ్ళేటప్పుడు కానీ నాకు మోస్ట్ నచ్చేది ఈ గ్రీనరీ అనమాట. ఈ తమిళనాడులో మ్యాక్సిమం ఇలాగే ఉంటుంది, అవుట్స్కట్స్లో ఇలాగే ఉంటుంది. ఫుల్ గ్రీనరీగా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు మంచిగా ఫార్మింగ్ చేస్తారనమాట. ఫుల్ మీరు ఎక్కడ చూసినా రోడ్డుకి ఇటుపక్క అటుపక్క ఫుల్ గ్రీనరీగానే ఉంటుంది. బట్ చాలా అంటే చాలా బాగుంటుంది చూడడానికి. చూసినంత దూరం గ్రీన్గానే కనపడుతూ ఉంటుంది మనకి, చాలా బాగుంటుంది. మ్యాక్సిమం మోస్ట్ ఆఫ్ దిస్ అంటే వీళ్ళంతా ఎక్కువగా రైసే పండిస్తారనుకుంటా ఇటు పక్కంతా. ఇప్పుడే మనం ఆంధ్రాలోకి ఎంటర్ అయిపోయామన్నమాట. ఇది ఆంధ్ర ఎండింగ్లో ఇంకా తమిళనాడు స్టార్టింగ్లో ఉంటుంది, కానీ ఇది ఆంధ్రాకే వస్తుంది అనమాట. ఇది ఒక శివుడు టెంపుల్, చాలా బాగుంటుందని విన్నాను, ఎప్పుడు వెళ్ళలేదు. ఇప్పుడే ఎక్కడ బస్సు హోటల్ దగ్గర ఆగిందనమాట. నార్మల్గా ఎప్పుడు వచ్చేటప్పుడైనా వెళ్ళేటప్పుడైనా హోటల్ ఖచ్చితంగా ఆగుతుంది. ఆఫ్టర్నూన్ టైం అయితే ఫుడ్కి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఇంకా ఈవినింగ్ అయితే టీ బ్రేక్కి, స్నాక్స్కి ఇలా ఆపుతారనమాట. ఇప్పుడు మనకు ఒక 15 minutes టైం ఉంటుంది. మనం వెళ్ళి ఏదైనా కావాలంటే తీసుకోవచ్చు. మనం వచ్చిన బస్సు ఇదే. కానీ ఇప్పుడు ఇక్కడ వాటర్తో ఆ సన్సెట్ చూడడం చాలా అంటే చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. ఏమండి, ఇప్పుడు ఈ రోడ్డు ఎక్కడికి వెళ్తుందండి? నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. ఎక్కడికి వెళ్దాం? ఇక్కడే ఉంటుంది. అది కాదండి, ఈ రోడ్డు అంటే వెళ్ళామనుకోండి, మనం ఎక్కడికి వెళ్తామండి? రోడ్డు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తుంది. ఇదో పెద్ద ప్రశ్న. ఇప్పుడే నేను తిరుపతి బస్ స్టాప్లోకి వచ్చేసినాను. ఇక్కడ ఉన్నవన్నీ ఎలక్ట్రిక్ బస్సెస్ అనమాట. ఇలాగే నేను కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్తే అక్కడ మా ఊరు బస్ స్టాప్ ఉంటుంది. అదిగో ఇదే మా ఊరు బస్ స్టాప్. అక్కడ పైన బోర్డు కనిపిస్తుంది కదా, పీలర్ అని. అక్కడ ఒక బస్సు ఉంది, ఇంకా నేను ఆ బస్సులో వెళ్ళిపోవాలి. ఇప్పుడైతే బస్సు స్టార్ట్ అయిపోయింది. ఇది ఎక్స్ప్రెస్ అనమాట, పీలర్ టు తిరుపతి ఎక్స్ప్రెస్. ఇక్కడ నుంచి మా ఊరికి నియర్లీ ఒక 50 kilometers ఉంటుంది, 56 kilometers. అండ్ ఇంకోటి వచ్చేసి ముందు ఎక్స్ప్రెస్లో 70 rupees ఉండేది, ఇప్పుడు జగనన్న సీఎం అయ్యాక 90 rupees అయింది. ఈ టికెట్ ఇంక్రిమెంట్తో చాలామంది పూర్ పీపుల్ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడికైనా వెళ్ళాలన్నా రావాలన్నా చాలా కాస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఆ పైన కనపడుతున్న ఫ్లైఓవర్ నేమ్ వచ్చేసి గరుడ వారధి. ఇప్పుడు ఇంకొంచెం ముందుకు వెళ్తే మనం ఇంకో ఫ్లైఓవర్ మీద వెళ్తాం అనమాట. ఆ ఫ్లైఓవర్ కూడా సేమ్ నేమ్ అనమాట, గరుడ వారధి. పైన మొత్తం గరుడ సింబల్స్ ఉంటాయన్నమాట, మొత్తం 4 lights. అదొక మీరు అక్కడ చూస్తున్నట్లే ప్రతి 4 lights గరుడ సింబల్ ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను వెళ్తున్న ప్లేస్ వచ్చేసి అలిపిరి, తిరుపతిలో ఉంటుంది. ఇది శివుడి టెంపుల్ ఉంటుంది, పైనుంచి వాటర్ కిందకి పడుతూ ఉంటాయి. ఇది ఒక వాటర్ ఫాల్స్లో ఉంటుంది, మంచి గుడి, చాలా ఫేమస్ తిరుపతిలో. ఇప్పుడు తిరుమలకి బస్సెస్లో వెళ్ళే వాళ్ళందరూ ఆ కారు వెళ్ళే రూట్లోనే వెళ్తారు. తిరుమలకి బస్సెస్లో కానీ కార్స్లో కానీ వెళ్ళాలంటే ఆ రూట్లో వెళ్ళాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే పెద్దది గరుడ విగ్రహం ఉంది. మనం ఇప్పుడు ఎట్లనే స్ట్రైట్గా వెళ్తే జూ పార్క్ వస్తుంది. ఇంకా ఆ రూట్లో కూడా వెళ్ళొచ్చు మా ఇంటికి.
కానీ ఇప్పుడు ఈ బస్సు వెళ్ళేది టౌన్లో నుంచి వెళ్తుంది. ఇక్కడ వెళ్ళినా కూడా సేమ్ ఆ రూట్కి కలుసుకుంటుంది. కానీ ఇప్పుడు ఇక్కడ ఈ రూట్లో నుంచి వెళ్తుంది బస్సు. కానీ నేను ఎప్పుడు ఇక్కడికి వచ్చినా ఆ పెయింటింగ్ అలాగే చూస్తాను అనమాట. ఎందుకంటే నాకు డ్రాయింగ్స్ అంటే చాలా ఇష్టం. నేను డ్రాయింగ్స్ చాలా మంచిగా వేస్తాను. కానీ అట్లా పెయింటింగ్ చేస్తారా అని అయితే నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగుంటుంది. అది ఇన్ ఫ్రంట్ ఆఫ్ జిఆర్టీ ముందర ఉంటుంది. ఇప్పుడు మనం వెళ్ళే రూట్ అంతా ఎస్వి కాలేజ్ అనమాట, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ. చాలా పెద్దది. మనం వెళ్తుంటే వస్తూనే ఉంటుంది. ఇది నియర్లీ ఒక 4-5 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ కాలేజెస్ అన్ని గవర్నమెంట్కి సంబంధించినవి అనమాట. అన్ని గవర్నమెంట్ కాలేజ్ స్కూల్స్ అనమాట. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ దేవస్థానంకి సంబంధించినవి. చాలా పెద్దవి, చాలా మంచిగా ఉంటుంది. ఎడ్యుకేషన్, ఫుడ్ అంతా కూడా చాలా బాగుంటుంది ఇక్కడ. ఈ యూనివర్సిటీస్లో చాలామంది పెద్దవాళ్ళు చదివినారు. లైక్ చంద్రబాబు నాయుడు గారు, ఇంకా ఎస్వి బాలసుబ్రహ్మణ్యం గారు చాలామంది చదివినారు అనమాట. ఇంకొకటి మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే అక్కడ వెంకటేశ్వర స్వామి ఫేస్ లాగా ఉంటుంది. ఆ హిల్లీ ఏరియా మొత్తం అది చాలా బాగుంటుంది చూడడానికి. ఇంకా ఇప్పుడు మనం ఇక్కడ మంగాపురం ఏరియాకి వచ్చినాం అనమాట. ఇక్కడేమంటే ఇంతకుముందు నేను చూపించిన కదా బస్సులో తిరుమలకి వెళ్తారని చెప్పేసి, బస్సులో కాకుండా ఇక్కడ నుంచి ఒక 6 కిలోమీటర్స్ బస్సులో వెళ్తే అక్కడ నుంచి స్టెప్స్ ఉంటాయి అనమాట. మనం స్టెప్స్లో నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు తిరుమలకి. ఒక 2000 స్టెప్స్ ఉంటాయి. మాకు ఈ మంగాపురం అనేది 40 కిలోమీటర్స్ ఉంటుంది. మేము ఎప్పుడు వెళ్ళాలన్నా మ్యాక్సిమం బస్సులో వెళ్ళి అక్కడి నుంచి స్టెప్స్లో వెళ్ళిపోతాం అనమాట. చాలా బాగుంటుంది. కానీ ప్రజెంట్ మొన్న వెళ్ళినాము 2 days బ్యాక్. అప్పుడు మాత్రం మేము బస్సులో వెళ్ళిపోయినాం. ఎందుకంటే ఇప్పుడు చలి చాలా ఎక్కువ ఉంది కాబట్టి స్టెప్స్ మీద పోవడం చాలా కష్టం, చాలా మంచి ఉంటుంది. అందుకని చెప్పేసి కష్టం అని చెప్పేసి మేము ఇంకా బస్సులో వెళ్ళిపోయినాం. ఇప్పుడు ఇక్కడ రైల్వే గేట్ పడినట్టుంది, అందుకే కొంచెం ఎక్కువ ట్రాఫిక్గా ఉంది. ఇప్పుడే ట్రైన్ వెళ్ళింది అనుకుంటా. ఫుల్ వెహికల్స్ అన్నీ ఇక్కడే ఆగిపోయినాయి. ఇప్పుడే దాదాపు మా ఊర్లోకి ఎంటర్ అయిపోయినాం. ఇక్కడ మొత్తం అవుట్కట్స్ అనమాట. ఇక్కడ కళ్యాణ మండపాలు అన్నీ ఎక్కువ ఉంటాయి. ఇంకా కొంచెం ముందరికి వెళ్ళి అది మీకు కనపడదు, నెక్స్ట్ టైం ఎప్పుడైనా చూపిస్తాను. అక్కడ లెఫ్ట్ సైడ్కి మా చిన్నప్పుడు నుంచి చదివిన స్కూల్ ఉంటుంది, బిఎస్ఎన్ సిద్ధార్థ. అక్కడ అంబేద్కర్ గారి స్టాచ్యూ కనపడుతుంది కదా, ఈ రూట్ కూడా మా ఇంటికి వెళ్ళిపోవచ్చు. కానీ ఏమంటే సెంటర్లో అక్కడ క్రాస్ రోడ్లో దిగితే మా డాడీ వస్తాడు, అక్కడికి రమ్మని చెప్పాను. అందుకని చెప్పేసి నేను అక్కడ దిగేస్తాను. ఇదే మా ఊరు పేరు పీలేరు. ప్లీజ్ ఇంకా నా ఛానల్కి ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.